ఇరాన్‌ని జూసి అమెరికా ఉచ్చ పోసేసుకుంటోంది, భయపడిపోతోంది. పాపం ఈళ్ళు నిజంగా అంటే మత పిచ్చో తెలీదు, లేదా అమెరికా మీద ద్వేషమో తెలీదు. మళ్ళీ ఈళ్ళ బంధువులో ఈళ్ళోళ్ళు ఎళ్లి అమెరికాలో ఉద్యోగాలు జేస్తా ఉంటుంటారు. ఇరానీ ఏమన్నా మత పిచ్చతో మాట్లాడుతున్నావా? లేపోతే మోడీ మీద ద్వేషాన్ని అమెరికా మీద ద్వేషంగా మలుచుకుంటున్నావా? మోడీకి, అమెరికాకి గూడా పడట్లేదు ట్రంప్‌కి. అది మర్చిపోతున్నట్టున్నారు ఈళ్ళు. పిచ్చి పిచ్చిగా స్టేట్‌మెంట్‌లు, పిచ్చి పిచ్చిగా కామెంట్‌లు. బేసిక్‌గా ఇరాన్ అనేటటువంటిది ఏక ముక్క అమెరికా ముందు. సరిగ్గా ఏస్తే 3 రోజులు చాలు దానికి యుద్ధంలో ఇరాన్‌ని నాశనం జేయడానికి. ఇరాన్ అనేదాన్ని ట్రంప్ అట్ట ఉంచుతాడు. ఇరాన్‌కి, గల్ఫ్ దేశాలకి చిచ్చుని పైకి రాజేశాడు ఇప్పుడు ఫుల్‌గా. ఆ మధ్య కాలంలో గల్ఫ్ దేశాలు, ఇరాన్ కలిసిపోదాం అనుకున్నాయి. స్నేహం చేద్దాం అనుకున్నాయి. అప్పుడు అర్జెంట్‌గా అమెరికా రంగంలోకి దిగింది. మళ్ళీ ఇరాన్‌ని రెచ్చగొట్టింది. ఇరాన్ ఎందుకు రెచ్చిపోయింది అమెరికా చెప్పిన మాటలినేసి? బేసిక్ సమస్య ఏంటంటే, మధ్యప్రాచ్య దేశాలలో తన స్థావరాలు ఇప్పుడు ప్రతి దేశంలో ఉన్నాయి కదా! బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు ఇవన్నీ. అక్కడ ఆ బేసుల్ని ఊరికనే ఇవ్వండిరా అంటే ఇస్తాయా దేశాలు? లేదు. ఇరాన్ అనే థ్రెట్ ఉంది కాబట్టి ఇచ్చినాయి అక్కడ. ఆ బేస్‌లు ఎందుకు కావాలి? రష్యాతో గొడవొచ్చినా అవసరం. చైనాతో గొడవొచ్చినా అవసరం. భారత్‌తో గొడవొచ్చినా అవసరం. రాబోయే 50 ఏళ్ల వ్యూహాలు ముందుగానే పసిగట్టేటటువంటి క్యారెక్టర్ అమెరికాది. దానికి అనుగుణంగా దాని రక్షణ వ్యూహాలు, దాని వ్యాపార వ్యూహాలు, వాణిజ్య వ్యూహాలుంటాయి. అందుకని అక్కడ బెట్టుకుంది. దాంతో పాటు ఒక దీవిలో బెట్టుకున్నాయి గానీ, ఇయన్నీ గూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్లేసెస్. ఇప్పుడు ఇరాను ఈ మొత్తం వ్యవహారంలో సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఇరాన్ అమెరికాని గెలవగలదా? అసలు కనీసం ఎందుకు ఒక్క మిస్సైల్ గూడా అమెరికా మీదకి పంపించలేదు. అంటేనే అర్థమవుతుంది అమెరికా ఆధిపత్యం యుద్ధంలో. కేవలం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్. అమెరికా ఇరాన్‌కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కి పెద్దన్న. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.